విశాఖపట్నంలో దీపావళి సందడి నెలకొంది. ఏయూ గ్రౌండ్ అలాగే 104 ఏరియా, గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. బాణాసంచా దుకాణాల కొనుగోలుదారులు పోటెత్తుతున్నారు. పండుగ నేపథ్యంలో క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజల అభిరుచికి తగినట్టుగా వివిధ రకాల గిఫ్ట్ ప్యాక్స్తో విక్రయదారులు సైతం ఆకట్టుకుంటున్నారు. ఒకసారి వైజాగ్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ నాయుడు ఉన్నారు, అక్కడ మాట్లాడదాం. నాయుడు, చెప్పండి. సో క్రాకర్స్ షాప్స్ మొత్తం కళకళలాడుతున్నాయంటే తెలుస్తోంది. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. అక్కడేంటి పరిస్థితి? పండుగ వాతావరణం ఏ రకంగా ఉంది? అప్డేట్ చెప్పండి. మరి విశాఖ నగరంలో దీపావళి సందడి మొదలైంది. దీపావళి అంటేనే క్రాకర్స్ గుర్తుకు వస్తాయి. ఈ క్రాకర్స్ అమ్మకాల కోసం విశాఖ నగరంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్తో పాటు అలాగే 104 ఏరియా, గాజువాక, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో ఈ స్టాల్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. ఇంకా ఇక్కడ వ్యాపారం ఏ విధంగా ఉంది, ప్రతి సంవత్సరము దీపావళి అమ్మకాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. మేడం, ఏ విధంగా ఉంది నిన్న కానీ ఈ రోజు కానీ దీపావళికి సంబంధించిన క్రాకర్స్ అమ్మకాలు? అంటే కస్టమర్స్ అందరూ కొంచెం పర్లేదండి, బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇంక ఈరోజు చూడాలి, ఇంకా ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి. మొత్తం మన దగ్గర అయితే RR2 ఏయూ గ్రౌండ్స్లో మన దగ్గర అన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఆల్ షార్ట్స్ కానీ ఇదేంటి ట్వింక్లింగ్స్ కానీ ఏమైనా సరే మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు మేడం ఈ గ్రౌండ్? మనం లాస్ట్ 25 years నుంచి పెడుతున్నామండి దివాళీ క్రాకర్స్ అనేది. గతంతో పోలిస్తే రేట్లు ఏ విధంగా, లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఏడాది ఏ విధంగా? ఎవ్రీ ఇయర్ రేట్స్ వేరియేషన్ ఉంటూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 2 to 3% వరకు పెరుగుతూనే ఉంటుందండి. ఇంక్రిమెంట్ ఉంటూనే ఉంటుంది, తగ్గేదంటూ ఎప్పుడూ ఉండదు. ఏ విధంగా జరుగుతుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం ఏ విధంగా? వ్యాపారం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది అంటే బాగానే ఉందండి. ఇంకా మరి ఈరోజు ఇంకొక రోజు ఉంది కదా, ఈరోజు అయిపోతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అందరూ హ్యాపీగా ఉన్నారు. అది చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది ధరలు పెరుగుతూనే ఉంటాయని, వ్యాపారం అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈరోజు దీపావళి కావడంతో ఇంకా వ్యాపారం పెరుగుతుందని చెప్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని, దీపావళి అంటేనే ప్రత్యేకంగా చిన్నపిల్లలకు కావాల్సిన దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అన్ని రకాల క్రాకర్స్ని ఇక్కడ అమ్మకానికి పెట్టామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. హరి, రైట్ నాయుడు. కర్నూలు పరిస్థితి చూద్దాం. కర్నూలులో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా ధరలు భారీగా పెరిగాయి. కర్నూలు SCBC మైదానంలో 100కు పైగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏ రకం టపాసులు ముట్టుకున్నా ధరలైతే పేలిపోతున్నాయి. దీపావళి పర్వదినాన పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు టపాసులు దుకాణాల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కనీసంగా 5,000 వరకు క్రాకర్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తుండటంతో అయోమయంలో ఉన్నారు వినియోగదారులు. రైట్, మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. కర్నూలు దుకాణాల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? లోకేష్, చెప్పండి. సో 5,000 లేనిదే ఆ దుకాణం దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ ఉందంటూ కర్నూలు నుంచి మనకి అప్డేట్ అందుతోంది. సో ఏంటంటే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కూడా పేదలకి సాయం చేయొచ్చు కదా. నిజంగా అంటే దీపావళి అంటే కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఏంటి పరిస్థితి అక్కడ, లోకేష్? ఖచ్చితంగా అని చెప్పవచ్చు. భారతదేశంలోనే పండుగలు జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి పండుగ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఈ యొక్క నియోజక కేంద్రాల్లో ఈ యొక్క క్రాకర్స్ స్టాల్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కర్నూలు SCBC గ్రౌండ్స్లో మైదానంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఈ యొక్క దీపాలను జరుపుకునే విధంగా లేదు. ఒక సైడు మనం చూసుకున్నట్లయితే ఏ యొక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులైతే పంటకు దూరంగా ఉన్న పరిస్థితి. యొక్క సామాన్యమైన ప్రజలు యొక్క కొనుగోలు చేయడానికి ఈ యొక్క దుకాణాల దగ్గరకు వస్తే పూర్తి స్థాయిలో ఏ యొక్క క్రాకర్ను చూసుకున్నా కానీ ఆ ధరలు పేలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఈ యొక్క దీపావళికి దూరంగా ఉన్నారనే చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఈ యొక్క దుకాణాలు దర్శనమిస్తున్నాయి తప్ప ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు, ఏ విధంగా ఉంది ఈ యొక్క ధరలు? ఈరోజు దీపావళి పండుగ రోజు మేము బాణాలకు రావడం జరిగింది. అంటే కులాలకు మతాలకు అతీతంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. అన్ని కులాల మతాల వాళ్ళు దీపావళి పండుగ జరుపుకుంటారు. కానీ ఈరోజు పంటలు లేవు, తర్వాత వర్షాలు పడి అధిక వృష్టి వల్ల పంటలు కూడా నాశనం అవ్వడం జరిగింది.
కానీ దీపావళి పండుగ ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఈరోజు ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈరోజు 1500 వచ్చే బాణాలు ఈరోజు 3000 4000 అమ్మకాలు చేస్తున్నారు. కానీ విపరీతమైనటువంటి ప్రజలకు భారం మోపడం వల్ల ప్రజలు కూడా ప్రజానికం కూడా ఈ బాణాలకి మొగ్గు చూపడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ కాంట్రాక్టర్ పద్ధతిలో విధానంలో నడిపించి వాళ్ళు కాంట్రాక్టర్ ఎంత అమ్మకాలు కొనుగోలు చేస్తారు. కాబట్టి ప్రజానికం కూడా చాలా పండగ దూరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఇక్కడ ఉన్నటువంటి రేట్లు సంబంధించి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు 100 రూపాయలు పడే బాణం ఒక బాణం తీసుకుంటే 300 పడుతుంది. 200 పడే బాణం 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు పడాల్సినటువంటి సరుకులు తీసుకుంటే 3500 ఎక్కువ ఎగస్ట్రా చేస్తారు. కాబట్టి మరి ఇప్పుడు క్రాకర్స్ కొనకపోతే మీ పిల్లలు మరి మారం చేస్తారు కదా, మరి వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేస్తారు? పిల్లలు సాటిస్ఫై అంటే చేయలేము. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి వాళ్ళు గోల ఎక్కువైంది, టిఫిన్ చేయడం లేదు పిల్లలు. తర్వాత నేను నైట్ భోజనం లేదు, ఎందుకంటే బాగా తెచ్చుకోవాలి. మిగతా పిల్లలు అంటే ఉద్యోగస్తు పిల్లలు ఉంటారు, వాళ్ళకి సరిపోతుంది. సామాన్య ప్రజలకు ఎట్లా ఉంటుంది? చాలా సామాన్య ప్రజలు అంటే కొంతమంది చిరు వ్యాపారస్తులు ఉంటారు, హోటల్స్ పెట్టుకునే వాళ్ళు, కూలి పైన పోయే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి బాణాలు కొనే పరిస్థితుల్లో ఈరోజు కర్నూలు నగరంలో లేదు. దేశంలో కూడా ఇటువంటివి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం కానీ దీనిపైన ఒక పర్టికులర్గా రేట్లు సంబంధించి పర్టికులర్గా వేసుకుంటే బాగుంటుంది. ప్రజానికం కూడా ఇక్కడ మొగ్గు చూపడం లేదు. కాబట్టి పండగ వాతావరణం కనపడం లేదని చెప్పి ఇది మనం చూసుకున్నట్లయితే హరి పూర్తి స్థాయిలో యొక్క కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క దుకాణం దగ్గరికి పోయినా కానీ పూర్తి స్థాయిలో యొక్క పేలిపోయే విధంగా ధరలు ఉండటంతో సామాన్య ప్రజలు కొనగడానికి వెనుకాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈసారి దీపావళి చాలా సప్పగా జరుగుతుందని చెప్పవచ్చు హరి. ఓకే లోకేష్, సో ధరల ప్రభావం ఖచ్చితంగా దీపావళి బాణాసంచపై కనిపిస్తున్న సిచ్యువేషన్ కర్నూలులో చూస్తున్నాం. ఇక తిరుపతి వెళ్దాం. బాణాసంచ దుకాణాల దగ్గర సందడైతే ఉంది. పెద్ద ఎత్తున నగరంలో టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత 2 రోజులుగా భారీగా కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే క్రాకర్స్ షాప్స్ వద్ద వినియోగదారులు క్యూలు కట్టారు. DBR రోడ్ గ్రౌండ్స్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో, RC రోడ్లో ప్రత్యేక దుకాణాలకు అనుమతి ఇచ్చారు అధికారులు. మా కరెస్పాండెంట్ మూర్తితో మాట్లాడదాం. తిరుపతిలో పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఈ దీపావళికి గ్రీన్ క్రాకర్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ చూసాం. ఇటు హైదరాబాద్ అవ్వచ్చు, ఇటు విజయవాడ అవ్వచ్చు, సో ఇక్కడంతా కూడా. సో తిరుపతిలో ఎలా ఉంది సిచ్యువేషన్? ముఖ్యంగా ధరలు ఆకాశాన్ని అంటున్నాయనే కంప్లైంట్ ప్రతి చోట నుంచి వస్తోంది. ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళందరూ పేదలకు ఇవ్వచ్చు కదా, వాళ్ళు పండుగ హ్యాపీగా చేసుకుంటారు. ఎందుకు అది జరగట్లేదు మూర్తి? హరి, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన వారం రోజులుగా ఈ యొక్క టపాసుల దుకాణాల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఈరోజు దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనుగోలు చేసేందుకు ఉదయం పూటనే వారంతా కూడా కొనుగోలు చేయడానికి దుకాణాల వద్దకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకించి ఈసారి గ్రీన్ క్రాకర్స్కు ఎక్కువగా కాలుష్య రహిత క్రాకర్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడంతో కొనుగోలుదారులకు సంబంధించినటువంటి దుకాణాల వద్ద యొక్క టపాసుల దుకాణాల వద్ద సందడైతే నెలకొంది. ఎప్పుడు కొనుగోలు చేసేటువంటి రెగ్యులర్ ఐటమ్స్ కంటే కూడా ఈసారి గ్రీన్ క్రాకర్స్కి ఎక్కువగా అవకాశం రావడంతో వాటిని అమ్మకాలు చేసేటువంటి వ్యాపారులు కూడా వాటిని ఎక్కువగా అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. DBR రోడ్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా దుకాణాలకు అనుమతించినటువంటి దుకాణం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఉదయం పూట నుంచే కొనుగోలుదారులంతా కూడా పెద్ద ఎత్తున వస్తూ యొక్క దుకాణాలు కొనుగోలు చేస్తున్నారు. షాపు వద్ద ప్రస్తుతం కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారాలు ధరలు ఎక్కువగా ఉండడంతో, ఒకంత అధిక ధరలు ఉండడంతో వ్యాపారులు కొంత అసహనంగా ఉన్నారని చెప్పాలి. పెద్ద స్థాయిలో వస్తారనుకున్నప్పటికీ టపాసుల దుకాణాల వద్ద కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అసలు ఏం జరుగుతుందంటే, అసలు టపాసులు ఈసారి రేట్లు ఎక్కువ ఉంటే కారణాలు ఏంటి? GST ఇలాంటివన్నీ ఇప్పుడు తగ్గించినా కానీ మనకు వర్షం వల్ల కారణం వల్ల దానివల్ల ఈ తడవ రేట్లన్నీ పెరిగినాయి. కానీ జనాభా కూడా బాగా స్పందించారు. ఈ పోయింది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం వ్యాపారం పర్లేదు. మేము ఫైర్ ఇలాంటివి కూడా సేఫ్టీ చూసుకోవటం జరిగింది. అలాంటి ఇబ్బందులు అంటే ఏం లేకుండా ప్రజలకి ఈ తడవ పర్లేదు. పోయిన ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కొంచెం బెస్ట్. అంటే సార్ గ్రీన్ క్రాకర్స్ ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అవును, చాలామంది కూడా అది ఎక్కువ అడుగుతున్నారు, చేసుకుంటున్నారు. అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ప్రత్యేకించి యొక్క కొనుగోలుదారులు ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ ఏదైతే కాలుష్య రహిత ఉండే విధంగా ఉండేటువంటి క్రాకర్స్ కూడా అందుబాటులో ఎక్కువగా ఉండడంతో రెగ్యులర్ ఐటమ్స్తో పాటు ఈ యొక్క ఐటమ్స్కి ఎక్కువగా అవకాశాలు అడుగుతున్నారంటూ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా తిరుపతి నగరంలో యొక్క ప్రత్యేక దుకాణాల వద్ద రెగ్యులర్ లైసెన్స్ దుకాణాల వద్ద అయితే పెద్ద ఎత్తున వినియోగదారులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఓకే మూర్తి. ఇక విజయవాడలో దీపావళి సందడి మొదలైంది. నిన్న వర్షం కారణంగా మందకొండిగా వ్యాపారం సాగింది. క్రాకర్స్ దుకాణాలు ఆఫర్స్ మీద ఆఫర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి. వర్షం పడుతుందనే భయం ఉందంటున్నారు వ్యాపారులు. 11 గంటల నుంచి వ్యాపారం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర చెప్పండి, సో వర్షం ఒకంత వ్యాపారాలను మందగుండిగా సాగడానికి కారణమే అని చెప్పొచ్చు. ఎలా ఉంది మొత్తానికి దీపావళి సందడి? సో ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయనేది ప్రతి చోట నుంచి వస్తున్న అప్డేట్. ఏంటి విజయవాడ పరిస్థితి? హరి, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు అయితే భారీగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క వాతావరణంలో కూడా ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో వర్షాలు కూడా భారీగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నంతా కూడా వర్షం కారణంగా కొంత వ్యాపారాల మందగుడిగా సాగిన పరిస్థితి కనిపించింది. ఇటు ఆఫర్స్ మీద ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు షాపులు యజమానులు అదేవిధంగా కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. సరే, ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయి, ఈ సంవత్సరం తగ్గాయి? ప్రస్తుతం మనతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? నార్మల్గా అంటే బాగానే ఉన్నాయి. 80% ఆఫర్ ఇస్తున్నారు. అట్లానే హ్యాపీ దీపావళి టు ఆల్ మై ఉన్న అందరు చూసేటోళ్ళు అందరికీ హ్యాపీ దీపావళి. లాస్ట్ టైం కూడా కొని ఉంటారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? కొద్దిగా డిఫరెన్స్ కనిపించింది. అంటే లాస్ట్ టైం కొద్దిగా రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఈసారి మార్నింగ్ టైం వచ్చాము, ఇప్పుడు నార్మల్గానే ఉందేమో. ఇప్పటికీ అసలు చాలా తగ్గింది రేటు. ఆఫర్స్ కూడా అన్ని షాపుల దగ్గర ఆఫర్స్ పెడుతున్నారు, చూస్తున్నారు. ఎందుకు అంత ఆఫర్స్ పెడుతున్నారు అని భావిస్తున్నారు? అంటే రేట్లు జిఎస్టీ తగ్గిందని, జిఎస్టీ తగ్గిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. జిఎస్టీ కోసం కాదు సార్, తీసుకున్నారు 5000 రాసే ఉంటే 80% ఆఫర్ ఇస్తారు. బట్ ఏం లేదు, అన్నీ ఒకటి ఏం లేదు సార్, అంతే, ఇంకేం లేదు. మా అందరి దగ్గర అంతే రేటే. అంటే 5000 రాసే ఉంటే బట్ తీసుకున్నారు 80% ఆఫర్. బట్ అన్నీ ఒకటి పడుతుంది, ఇష్టం మనకి ఈ కనపడలా. ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున అయితే కొనుగోళ్లు సాగాలని వ్యాపారులు కోరుకుంటారు. అయితే నిన్న వర్షం కారణంగా కొంత మందకొడిగా సాగిన ఈ రోజు వ్యాపారం కొనసాగుతుంది, పెరిగే అవకాశం ఉందంటే వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి. రైట్.